ఇంజనీరింగ్ అంటేనే అమాయకత్వంతో స్టార్ట్ అయ్యి రియలైజేషన్ తో ఎండ్ అవుతుంది. ఇంజనీరింగ్ చేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ కాబట్టి బాగుంటుంది అనుకొని ఎంపీసీలో జాయిన్ చేస్తారు. తర్వాత ఈ కాలేజ్ ఏంటి, కోర్స్ ఏంటి తెలియదు. వాటి ఇంకా అందరితో పాటు కలిసి ఒక లూప్ లోకి ఎంటర్ అవుతారు. ఆ లూప్ పేరే ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ స్టార్టింగ్ లో ఎప్పటికీ వాడు ఏ స్ట్రీమ్ తీసుకుంటున్నాడు, ఏ కోర్స్ తీసుకుంటున్నాడు అనే క్లారిటీ అనేది ఉండదు. అలా అని వాడికి ఏ కౌన్సిలింగ్ లో వాడికి ఏది చెప్పదు. జస్ట్ వాడి మైండ్ లో ఉండే ఒకే ఒక థాట్, సాఫ్ట్వేర్ చేస్తే బాగుంటుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. తర్వాత స్టార్ట్ అవుతుంది చూడు, ఒక నాన్ స్టాప్ 4 years ఒక లూప్ స్టార్ట్ అవుతుంది. అసైన్మెంట్స్ అని, ఎగ్జామ్స్ అని, క్విజెస్ అని. వాడికి ఒక్కటి కూడా అవసరం అయ్యేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీకి కావాల్సింది స్కిల్స్. వాడు ఎవరు నేర్పియాడు అక్కడ. అసలు వాడు బతికి ఎలా అయిపోతుందంటే జస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం, చదువుకోవడం, క్లాస్కి వెళ్ళడం, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక 4th yearకి వచ్చేసరికి అయ్యగారు రియలైజ్ అవుతుంది. ఏమని? నాకు ప్రింట్ హలో వరల్డ్ తప్ప ఏమీ రాదని. అప్పుడు బయటకు వచ్చి చూస్తే కాలేజ్ లో 1000 మంది ఉంటే ఒక 100 మంది మాత్రమే జాబ్కి వెళ్తారు సక్సెస్ఫుల్ గా. మిగిలిన 900 మంది లేదా 800 మంది కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ అండ్ రిగ్రెట్స్ లోకి వెళ్ళిపోతారు.